ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధముగా ఇటువంటి గొప్ప సదావకాశాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ సంఘ కాపరి గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న వేసి వర్తమానంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మానవులుగా, దేవుని బిడ్డలుగా, లోకస్తులైనప్పటికీ దేవుని బిడ్డలైనప్పటికీ పడిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. అవి ఏమో చెప్పగలరా? అవిశ్వాసం, ఇంకా నా పాయింట్ రీచ్ అవ్వట్లేదు. ఒక మనిషి ఆత్మీయంగా అయినా లోకరీతిగా జీవించిన పడిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ప్రార్థన. సరే, మనిషి కదా, దేవుడు మనిషి అని ఎందుకు పేరు పెట్టాడు? మనిషి, మనీ ప్లస్ షీ, షీలోనే హీ కూడా ఉన్నాడు కదా. మానవుడు ఆత్మీయుడైనప్పటికీ లోకరీతిగా జీవించే లోకస్తుడైనప్పటికీ పడిపోవడానికి కారణాలు ఏంటి అంటే మనీ, డబ్బు. రెండు, స్త్రీ అయితే పురుషుని ద్వారా, పురుషుడైతే స్త్రీ ద్వారా. బైబిల్ మొత్తం పరీక్షించండి. ఎంతో గొప్పగా బ్రతికినటువంటి భక్తులు సహితము ఈ రెండు విషయాల్లోనే పడిపోయారు. మనం పరిశీలిస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పడిపోయినటువంటి సందర్భాలు చూస్తే ఈ రెండు ఫ్లేవర్స్ బాగా కనపడుతూ ఉంటాయి. అవి రెండే. అందుకే దేవుడు మనిషికి మనిషి అని పేరు పెట్టాడేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే మనిషి పతనం అవడానికి గల కారణం డబ్బు, రెండవది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవన్నీ కూడా లోకపు క్రియలు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క హోలీ వీక్లో ప్రసంగాలను వింటూ ఉన్నాము. ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు హోలీ వెన్స్డేకి వచ్చి ఉన్నాము. చిన్నప్పటి నుండి తెలుసు 40 దినాలు జరుపుకోవటము, ప్రసంగాలు వింటాము, ఒకదాని తర్వాత ఒకటి ఏంటి అన్నది అడిగితే అందరూ కూడా బాగానే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి ఉండొచ్చు, కానీ కూర్చున్న మీ అందరికి నాకంటే ఎక్కువ కూడా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే మనం అందరము కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారము. నిలబడ్డవారైనా ఒకటే, కూర్చున్న వారైనా ఒకటే. అందరము కూడా ఏమై ఉన్నాము? దేవుని బిడ్డలము అయి ఉన్నాము. వింటున్నాము కదా ప్రసంగాలు. సోమవారపు దినం విన్నాము, మంగళవారపు దినం విన్నాము, ఈరోజు బుధవారంలోనికి అడుగు పెట్టాము. నిన్న కూడా అన్నగారు చాలా అంశాలు, దేవాతి దేవుడు ఆ యొక్క ఒలీవల కొండ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ప్రసంగాలు ఇచ్చినప్పుడు ఎన్నో ఉపమానాలు అక్కడ ఉన్నటువంటి బిడ్డలకి చెప్పారు. ఎందుకంటే ఆయన మరణానికి అప్పగించబడుతున్నారు కాబట్టి ముందుగానే వారికి హెచ్చరికలు జారీ చేసిన వారిగా కనబడుతూ ఉన్నారు. అదే విధముగా ఈ బుధవారానికి వచ్చినప్పుడు చెప్పాల్సినటువంటి వాక్య భాగంగా నేను చెప్పాలి అనుకున్నాను. లాస్ట్ ఇయర్ ఇదే డేకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఉన్నారు. నేను ఏం ప్రసంగం చెప్పానో తెలుసా? లాస్ట్ ఇయర్ కూడా హోలీ వెన్స్డే ప్రసంగమే తీసుకున్నాను. కానీ ఇప్పుడు అదే నేను చెప్పాలని ఆశపడటం లేదు. ఏం తీసుకున్నానో తెలుసా? పోనీ నేనేం టైటిల్ పెట్టానో తెలుసా? ఇవాళ అంశం ఏంటి? జనరల్గా ఇందాక నేను నోరు చారాను, ఇప్పుడు మీరు చెప్పకపోతే అది నా తప్పు అవుతుంది. ఇవాళ అంశం ఏంటి? హోలీ వెన్స్డే కదా. బైబిల్లో బుధవారం నాడు ప్రస్తావించబడినటువంటి అంశం ఏంటి? చెప్తారు కొంతమంది, కానీ మౌనంగా ఉన్నారు అంటే వేరే వాళ్ళు చెప్తారని ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్ని సువార్తల్లో కూడా ఈ అంశం రాయబడి ఉన్నది. మార్కు సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 11 వచనముల వరకు రాయబడి ఉంటుంది. ప్రార్థన చేసుకుని ప్రారంభం చేసుకుందాం.
ప్రతి ఒక్కరిని కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక్క నిమిషం. జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి అయిన మా తండ్రి, నీ జీవపు మాటలు వినుటకు వచ్చి ఉన్న మమ్మలను మీ స్వాధీనములోనికి తీసుకొనమని వేడుకుంటున్నామయ్యా. మేము మట్టి వారము తండ్రి, అపాత్రులము, అభాగ్యులము, అనర్హులము. మమ్మలను మార్చగలిగిన సర్వశక్తి మంతుడవు నీవని నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నామయ్యా. మాతో మాట్లాడడానికి మీరు సిద్ధముగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. వినుటకు సిద్ధ మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీ ఆత్మ ప్రత్యక్షత మాకు దయచేయమని, నీ ఉన్నతమైన గొప్ప నామమునకు మహిమకరముగా మా బ్రతుకులు మార్చుకొనున్నట్లు నీ వాక్యమును మా మధ్యకు దింపుచున్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ ప్రారంభం చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గడిచిన సంవత్సరము ఇదే రోజున నేను వర్తమానం చెప్పిన దానికి ఒక నామకరణం చేసి ఉన్నాను. ఏంటి అంటే, ఇక్కడంతా కూడా తెలుసు, మరియా యేసుక్రీస్తు వారిని అత్తరుతో ఏం చేశారు? పాదాలు కడిగి అభిషేకించినటువంటి విషయం తెలియపరుస్తూ ఉంటుంది. నేనేం చేశానంటే, ఈ యొక్క అంశానికి ఆ రోజు పేరు పెట్టుకున్నాను, కానీ హాఫే చెప్పాను. ఎందుకంటే సమయం సరిపోక హాఫే చెప్పాను. ఏమంటే, యేసుక్రీస్తు వారిని అభిషేకించిన బేతనియా మరియా. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించిన యూదా ఇస్కరియోతు. ఏం చేశారు? యేసుక్రీస్తు వారికి అప్పగించుకున్న మరియా, యేసుక్రీస్తు వారిని అప్పగించిన యూదా. అవునా? అప్పగించుకుంది ఎవరు? మరియా. అప్పగించింది ఎవరు? యూదా. ఆ యొక్క మాటలు కూడా ఒక 5-6 నిమిషాలు విని తరుపతి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇస్కరియోతు యూదా గురించి చెప్దామని ఆశపడుతున్నాను. అంతకంటే ముందుగా ఈ మరియ గురించి కూడా ఒక 4 మాటలు మాట్లాడి ఆ యొక్క వర్తమానంలోకి వెళదామని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చదువుకుందాము. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనుగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొనిచుండిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. అంటే ఈ వచనం చదివితే ఇది బుధవారపు ప్రసంగం అని అర్థమవుతుంది. ఎందుకంటే శుక్రవారానికి ముందు 2 రోజులంటే ఇవాడే కదా, అవునా కదా? అంటే ఇది బుధవారం కోసం దేవాతి దేవుడు ఆ రోజు అక్కడ జరిగినటువంటి సందర్భం. మూడో వచనం చదువుకుందాం. ఆయన బేతనియలోని కుష్టి రోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండును. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దీన్ని నేను క్లుప్తంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దీన్ని కూడా వర్ణిస్తే సమయం అయిపోతుంది. నేను చెప్పాలనుకున్నది చెప్పలేను. ఈ వాక్య భాగం అందరికీ కూడా తెలుసు కదా? తెలుసా తెలీదా? తెలిసిన వారు చేతులు ఎత్తండి. అయితే అందరికీ తెలుసు కాబట్టి ఇంకా నేను షార్ట్ కట్ లో చెప్తాను. ఏమీ లేదు. ఇక్కడ ఏం చేసిందంటే, యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను కడిగినటువంటి స్త్రీ, ఆమె చేసిన విధానంలో దేవుడు నేర్పించే పాఠాలు 3 ఉన్నాయి. ఆ 3 చదువుకొని ఆ తదుపరి యూదా గురించి చేసుకుందాం. ఇక్కడ ఆమె చేసిన ప్రక్రియ అందరికీ కూడా తెలుసు. మొదటిగా చూస్తే ఆ మరియ ఏం చేసింది? యేసుక్రీస్తు వారిని ప్రేమించింది అని అర్థమవుతుంది. అవునా కదా? ప్రేమించిన తర్వాత ఏం చేసిందంటే, పాయింట్సే చెప్తాను. 6వ వచనం చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను. అక్కడ జరిగిందంతా చూసి తర్వాత మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. ఏం చేసింది? మొదటిగా మంచి కార్యము చేశాను.
మంచి కార్యము చేసింది అంటే అక్కడ దేవునికి చేస్తుంది, వేరే ఎవరికి చేయట్లా. దేవుని కోసం ఏం చేసింది? మంచి కార్యం చేసింది. ఆ కార్యం చేసే ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎంతో మంది అక్కడ ఏం చేశారు? సణుగుకున్నారు. అయినను కార్యం ఆపిందా? ఆపలేదు. క్లుప్తంగా చెప్తున్నాను, ఈ రోజుల్లో కూడా దేవుని పని చేసే వారిలో, దేవుని కోసం ప్రయాసపడే ప్రక్రియలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎంతో మంది సణుగుకుంటూ ఉంటారు, ఎంతో మంది గొడుగుకుంటూ ఉంటారు, ఎంతో మంది దేవుని నుండి పెడముగా లాగాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మన గురి ఏమై ఉండాలి? దేవుని కోసం మంచి కార్యము చేసే వారిగా ఉండాలి. మనం మనుషులము కదా, మనుషులం అయినప్పుడు మనకి ఒక విలువ అనేది ఉన్నది. ఆ విలువ ఏమై ఉండాలి అంటే దేవుని కోసం మంచి కార్యములు చేసేవారిగా ఉండాలి. రెండవదిగా ఆమె ఎలా చేసింది అన్నది చూసుకుందాం. మంచి కార్యం చేసింది, ఎలా చేసింది అంటే 8వ వచనం చూసుకుందాం. ఈమె తన శక్తి కొలది చేసి, ఎలా చేసింది? తన శక్తి కొలది చేసింది. మొదటిగా ఏం చేసింది? మంచి కార్యం చేసింది. రెండవదిగా తన శక్తి కొలది చేసింది. శక్తి వంచన లేకుండా దేవుడు తనకిచ్చిన శక్తిని బట్టి దేవుని పనిని చేసింది. అది కూడా మంచి పనిని చేసింది. మనకు కూడా దేవాతి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, అవునా కదా? మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నాము. మరి మనం దేవుని కోసం మంచి కార్యము చేస్తున్నామా? చేస్తున్న వారిగా ఉంటే మన శక్తి కొలది చేస్తున్నామా లేదా అన్నది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. అదే శక్తితో మనమందరము కూడా ఆయన ఆరాధించాలి అని, ఆయన్ని కొలవాలి అని, ఆయన్ని సన్నుతించాలి అని, ఆయన కొరకు కార్యాలు చేసే ప్రక్రియలో ప్రయాసపడాలి అని ఆశపడుతూ ఉన్నారు. చాలా మంది దేవుని బిడ్డలుగానే ఉంటారు, కానీ ఒంటి మీద బట్ట నలగకుండా ఉంటారు. నేను చెప్పింది అర్థమైంది మీకు? ఒంటి మీద బట్ట నలగదు, కానీ సేవా పరిచర్య బాగా చేస్తున్నారంటారు. ముఖములు చూస్తే చాలా వెలిగిపోతూ ఉంటాయి, కానీ దేవుని పరిచర్య అంటే వెలిగిపోతుంటే చాలా మంది అంటారు దేవుని శక్తి అంటారు. కాదల్లా, ప్రయాసపడే వారిలో ఖచ్చితంగా ఏముండాలి? యేసుక్రీస్తు వారే అలసిపోయిన క్షణాలు ఉన్నాయి, అవునా కాదా? ఆయన పనిచేసే వారిలో ఖచ్చితంగా అలసట అనేది ఉండాలి. ముఖాలు తెల్లగా ఉండి దేవుని పరిచర్య చేస్తున్నారంటే మన ముఖాలలో వెలుగు ఇతరులలోనికి వెళ్ళినప్పుడు మన ముఖాలు ఏమవుతాయి? వాడపడతాయి. అప్పుడే మనము ఇతరుల్ని వెలిగించినట్టు. మన వెలుగు ఇతరులకు ఎప్పుడు వెళ్తుందండి? మనం ప్రయాసపడ్డప్పుడే. మనం ప్రయాసపడితే మన వెలుగు వారిలోనికి వెళుతుంది. కాబట్టి దేవుని కోసం దేవుడు మనకిచ్చిన శక్తిని వినియోగించుకునే వారిగా ఉన్నప్పుడు దేవుడు తన శక్తితో మనల్ని నింపేవాడిగా ఉంటాడు. మొదటిగా మంచి కార్యం చేసింది. రెండవదిగా ఎలా చేసింది? తన శక్తి కొలది చేసింది. ఏ విధంగా చేసింది అన్నది కూడా చూద్దాం. అదే వచనంలో ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించు. దేవుని పని చేసేవారు ముందుగా ఉండాలి, వెనక్గా ఉండకూడదు. మొదటిగా మంచి కార్యం చేసింది. ఆ కార్యం చేసే ప్రక్రియలో శక్తి లోపం లేకుండా చేసింది. ఆ శక్తి లోపం లేకుండా ఎలా చేసింది? ముందుగా చేసింది. చాలా మంది దేవుని సన్నిధికి వెనక్కి వస్తారు. పరిచయం ఏం చేస్తారు? దేవుని పని అంటే ముందుకి రావాలి. ఎలా రావాలి? అందరికంటే ముందుకి రావాలి. పరుగు పందెం పెట్టినప్పుడు మన ముందున్నోడు మనకంటే ముందుకు వెళ్తాడని ఎంత వేగంగా వెనకున్నోడు ముందుకు పరిగెడతాడో, దేవుని పనిలో కూడా దేవుని కార్యం చేసేటప్పుడు మన పరుగు ఎలా ఉండాలంటే ముందడుగే ఉండాలి. అలా ఉంటే దేవుడు నిశ్చయముగా మనల్ని అభిషేకించే దేవుడే ఉన్నాడు. ఆయన అభిషేకించేవారు నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. తన శక్తితో మనల్ని నింపుతాడు. ఈ యొక్క మరి ఏం చేసింది? యేసుక్రీస్తు వారిని అభిషేకించినటువంటి స్త్రీగా కనపడుతుంది. యేసుక్రీస్తు వారికి తనని తాను అప్పగించుకున్నటువంటి స్త్రీగా, అవునా కదా? స్త్రీ తనని తాను యేసుక్రీస్తు వారికి అప్పగించుకున్నప్పుడే కదా యేసయ్య సొంతమయ్యాడు. అందుకనే ఆయన ఏం చెప్తాడు అక్కడ 9వ వచనంలో, ఈ విధంగా చేసింది కాబట్టి సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఒక మనిషి అనే పదానికి అర్థం అలా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? మంచి కార్యం చేసి దేవుడు అప్పగించినటువంటి పనిలో శక్తి లోపము లేకుండా నమ్మకం కలిగి చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నమ్మకమైన వారికి
దీవెనలు మెండుగా ఉండును అన్నాడు. ఆ రీతిగా నమ్మకత్వం కలిగి పని చేయాలి. ఆ పనిలో కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుని బిడ్డలు ప్రతి విషయంలో, దేవుని పని చేసే విషయంలో ముందు అడుగు వేసే వారిగా ఉండాలి. ఈమె నుండి మనం నేర్చుకుంది ఏంటి? ఈమె యేసుక్రీస్తు వారికి అప్పగించుకుంది, యేసుక్రీస్తు వారిని సొంతం చేసుకున్న స్త్రీగా ఉండి ఉన్నది. రెండవదిగా చూసుకుందాము అంశము మార్కు సువార్తలు. ఇక్కడ చదువుకున్న తర్వాత మత్తయి సువార్తలోకి వెళదాం. 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలెనని వారి యొద్దకు పోగా, వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వారు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను. అదే విధముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 48, 49 వచనములు కూడా చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 48, 49 వచనము. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. తర్వాత యేసు నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది. ఈ యొక్క పాత్ర ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి ఒక పురుషుడు యూదా ఇస్కరియోతు. అందరికీ కూడా తెలుసు. ఈయన ఎవరు? శిష్యులలో ఒకడు. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు. ఈ 12 మంది శిష్యుల్లో 11 మంది ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే ఈ ఒక్కగానొకడు వేరొక ఏరియాకి సంబంధించిన వాడు. ఎందుకంటే 11 మంది శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందిన వారు. ఈ యొక్క యూదా ఇస్కరియోతు యూదయ ప్రాంతానికి చెందిన వాడిగా మనకి కనపడుతూ ఉంటారు. యూదా అనే పదానికి అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే యూదా గురించి చెప్పినప్పుడు ఆయన యొక్క పదానికి అర్థం ఖచ్చితంగా చెప్తారు. ఏం పేరు? స్తుతి. ప్రభువుని స్తుతించు. మంచి పేరు పెట్టింది కదా ఎవరు? వాళ్ళ తల్లి. కానీ పేరు మంచిదే, కానీ బుద్ధి, చాలా మంది అంటారు కదా, నోరు మంచిది అయితే ఊరు మంచిది. ఇంకోటి ఏంటంటే బుద్ధి మంచిదే కానీ గుణం గుడిసేటిది అంటారు కదా. అర్థమైందా? అలానే తన తల్లి తనకి మంచి పేరు పెట్టింది, యూదా అంటే స్తుతి అని. అంతేకాకుండా ఇతని పేరు మొత్తం ఏమైనది? యూదా ఇస్కరియోతు. ఎందుకంటే కొంతమంది ఫాదర్ నేమ్ యాడ్ చేసుకుంటారు కదా. తన ఫాదర్ నేమ్ ఏంటంటే సీమోను ఇస్కరియోతు. అదే రీతిగా ఆయనకి యూదా ఇస్కరియోతు అంటే ఈయన కెరియోతు ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆ రీతిగా నామకరణం అనేది చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈయన పేరు మంచిదే కానీ ఆ పేరుకి తగిన జీవితాన్ని కలిగిన వాడిగా, కనబడిన వాడిగా బైబిల్లో మనకి కనబడుతూ ఉంటాడు. ఎందుకు ఈ వ్యక్తిని బైబిల్లో దేవుడు ఉంచాడు? మనలాంటి వాళ్ళ కోసం. నేను చెప్పా కదా ఇందాక మనిషి అని. అదే యూదా. నిజంగా ఈ మనల్ని మనం పరీక్షించుకుంటే ఈయన హిస్టరీ అంతా చదువుకుంటే మనమే ఉంటాం అక్కడ. ఎందుకంటే మొదటి క్యారెక్టర్ చదువుకున్నాం కదా, అప్పగించుకున్న మరియా. మనల్ని మనం పరీక్షించుకుంటే ఆ కోణంలో ఉండడం అసలు ఎక్కడ. నాకు తెలిసి 100%లో 1% కూడా ఉండవు. రెండో క్యారెక్టర్కి వస్తే 99% ఫిల్మ్ అందే అవుతుంది. 1% ఎక్కడో ఉంటుంది. అది ఎందుకో ఎలాగో నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఊరికి ఆ మాట నేను అనలేదు. 99% మరియలాగా మనం ఉండము. ఎందుకంటే 1% యూదాలాగా ఎందుకు మనం ప్రవర్తిస్తూ ఉండకూడదు అని కాదు, కానీ మన జీవితం 99% అలా ఉంటుంది, 1% మరియలాగా ఉంటుంది. అది ఎలానో తర్వాత చూసుకుందాం. మొదటిగా ఈ యొక్క యూదా గురించి మత్తయి సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. కానానీయుడైనటువంటి సీమోను ఆయనను అప్పగించిన మొదటి ఏ విధంగా కనపడుతున్నాడు? యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతుగా కనబడుతూ ఉన్నాడు. రెండవదిగా లూకాసు వార్త 6వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము
యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. చాలండి. ఇక్కడ ఏ విధంగా కనపడుతున్నాడు యూదా? ద్రోహియగు ఇస్కరియోతు. మొదటిగా యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి యూదా, రెండవదిగా ద్రోహి అయినటువంటి యూదా, మూడవదిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనము. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడి దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాడు? యోహాను భక్తుడు యూదా గురించి దొంగ అంటున్నాడు, లూకా భక్తుడు ద్రోహి అంటున్నాడు. అదే రీతిగా మత్తయి ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. ముందు పాఠ్య భాగంలో బేతనీయ స్త్రీ యేసుక్రీస్తు వారికి తనను తాను అప్పగించుకుంది, తన శక్తిని ప్రభావితం చేసి. రెండవదిగా ఇక్కడేంటి? యేసుక్రీస్తు వారిని అప్పగించిన యూదా ఇస్కరియోతు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితాల్ని మనం చూసుకుందాం. ఎన్నో సమయాలలో మనల్ని మనం అప్పగించుకున్న ఆ స్త్రీ వలె ఉన్నామా, లేకపోతే యేసుక్రీస్తునే అప్పగించినటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. అక్కడ ఆయన ఒక కోణమే, అంటే ఆయన గురించి డబ్బులు తీసుకొని యేసయ్యని అమ్మేశాడు. మనం డబ్బులు తీసుకోము, కానీ అంతకంటే ఎక్కువగా అమ్మేస్తూ ఉంటాము. అవునా కదా? మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. ఎలా మనం అప్పగించుకుంటాము? యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అప్పగిస్తాం? మన పాపములు నిజమే, చెప్పండి ధైర్యంగా. మనం పాపం చేస్తున్నామంటే యేసయ్యని అప్పగిస్తున్నామనే. మన కోసమే కదా, మన పాపముల కోసమే యేసుక్రీస్తు వారు ఏం చేసి ఉన్నారు? శిలువ మరణం నొంది ఉన్నారు. ఎందుకు? మనకి పాప విమోచన కలగ చేయడం కోసం. మరలా మనం పాపం చేస్తున్నామంటే యేసయ్యని శిలువకి వేసి కొడుతున్నాము. అంటే యూదాలాగా మనం ఏం చేస్తున్నాము? యేసయ్యని శిలువకు అప్పగిస్తున్నాము. అవునా? ఇతరులను ప్రేమించకపోవటం యేసయ్యని శిలువకు అప్పగించినట్లే. ఇతరులను క్షమించకపోవటం యేసయ్యని శిలువకు అప్పగించినట్లే. ఇతరులకి సహాయం చేయకపోవటం యేసయ్యని శిలువకు అప్పగించినట్లే. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, మంచి గుణాలు. ఇతరుల మీద కోపం ఉండటం కూడా యేసయ్యని శిలువకి అప్పగించడం. ఇతరులని దగ్గరగా తీసుకోకపోవడం కూడా యేసయ్యని దూరంగా పెట్టడమే. ఎన్నో రకాలుగా ఆయన్ని పక్కన పెట్టేవారే ఏం చేస్తారు? పాపం చేస్తారు. పాపం మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడా? ఉండడు. అంటే మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి అప్పగించేస్తున్నాం. మనలో పరిశుద్ధత ఉంటే దేవుడు మనలో ఉంటాడు. దేవుడు మనలో ఉన్నప్పుడు పాపమునకు తావుండదు. చాలా మంది చెప్తారు కదా, పాపం చేసేవారికి భయం ఉంటుంది అని. పాపం చేసేవారికి భయం ఉంటుంది అంటే భయం లేకుండా చేసేవారు కూడా ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు భయం ఉంటుంది. ఎందుకో తెలుసా? పాపం అంటే ఏంటో తెలుసు కాబట్టి పాపం చేస్తే భయపడతారు. భయపడకపోతే ఏమైతుందంటే లోకస్తులు అయిపోతారు. వాళ్ళకి భయం ఉండదు. భయం లేకుండా పాపాన్ని చేస్తూ ఉంటారు. అది అసలు పాపంగా కూడా వాళ్ళకి అనిపించదు. దేవుని బిడ్డలకి పాపం గురించి చాలా బాగా తెలుసు కాబట్టి ఏం చేస్తారు? పాపం చేస్తారు, భయపడతారు. కాబట్టి మన జీవితం అనేది ఎలా ఉంది? మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటున్నామా, లేకపోతే మనల్ని రక్షించుకున్నటువంటి యేసయ్యని శిలువకి అప్పగిస్తున్నామా అన్నది మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. ఇక్కడ యూదా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని అమ్మి వేశాడు. దేనికి అమ్మి వేసి ఉంటాడు? డబ్బు కోసం. అవునా కదా? ఎవరైనా చెప్తారు ఖచ్చితంగా డబ్బు కోసమే. వేరేది ఏమన్నా అవుతుందా? బైబిల్ అదే చెప్తుంది. దేనికోసం చేశాడు? డబ్బు కోసం చేశాడు. డబ్బు కోసం చేశాడు అంటే నాకు నేను అన్నాను కదా, మనిషి ఏ విషయంలో పడిపోతాడు? మనీ, డబ్బు విషయంలో పడిపోతాడు. డబ్బు విషయంలో పడిపోతాడంటే డబ్బు చాలా ప్రమాదకరమైనటువంటిది. అవునా? అంటే మొదట యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి, అమ్మివేయడానికి కారణం ఏంటంటే ధనాపేక్ష. ఏమైనది? ధనాపేక్ష కలిగిన వాడు కాబట్టి ఏమని చెప్పాడు యోహాను భక్తుడు? యూదా దొంగ అయి ఉన్నాడు అన్నాడు. లూకా భక్తుడు ద్రోహి అయి ఉన్నాడు అన్నాడు. మత్తయి
అప్పగించ యేసుక్రీస్తు వారిని అప్పగించిన వాడు అని పలికిన వాడిగా ఉండి ఉన్నాడు. ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే ధనాపేక్ష కలిగినటువంటి బిడ్డ. కాబట్టే యేసయ్యని ఏం చేశాడు? 30 నాణెములకు అమ్మివేశాడు. ధనాపేక్ష ఉన్నది కాబట్టే యేసయ్య కనపడలేడు. ధనాపేక్ష లేకపోతే యేసయ్య కనపడేవాడు. అసలు కళ్ళకి యేసయ్య ఛాయల్లో కూడా కనపడలేదు. ఏం కనపడింది? నిలువెల్లా సిరి కనపడింది. ఆ సిరి ఏం చేసింది? ముంచేసింది. అవునా? చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం దాకా చదువుకుందాం కదా. 26వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వరకు చూసుకుంటే, ఇందాక మనం చదువుకున్నాం స్త్రీ గురించి, బేతనియ స్త్రీ. అక్కడ శిష్యులు గొప్పడి 6వ వచనం చదువుకుందాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అంతరపుట్టి తీసుకుని ఆయన ఎదుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడ్డారట. శిష్యుల్లో ఎవరుంటారు? యూదా ఉంటారు. 11 మంది శిష్యులు మంచోళ్ళే, తెలుసు కదా మనకి, అదంతా తెలిసిందే. కానీ ఇక్కడ యేసయ్యను అప్పగించిన వాడు ఎవడు? యూదా. అక్కడ ఏం చేస్తున్నాడు? శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అని. ఈ మాట చూస్తే యూదా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే యూదాను అప్పగించింది ఎవరు? యేసుక్రీస్తు వారిని అప్పగించింది ఎవరు? యూదా. దేనికోసం అప్పగించాడు? డబ్బుల కోసం. అంటే ఒక మంచి పని చేస్తున్నటువంటి దేవుని బిడ్డ కదా అక్కడ చేసేది. ఆ దేవుని బిడ్డ యొక్క మనస్సును చెరపడానికి ఎవరు వచ్చారు? దేవుని యొక్క శిష్యుడే. కారణం ధనాపేక్ష కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ధనం అనేది మన జీవితంలో ఒక పాత్రగా ఉండాలి, కానీ అదే ప్రధాన పాత్రగా ఉండకూడదు. ప్రధాన పాత్రగా ఉంటే ఏం చేస్తామంటే మనల్ని మనమే పతనావస్థకు తీసుకొని వెళ్ళేవారిగా ఉంటాము. 1వ తిమోతికి రాసిన పత్రిక, యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. కాదు కానీ వాడు దొంగ అయ్యండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చును కనుక అలాగూ చెప్పాడు. యూదా ఎందుకు ఆ మాట చెప్పాడు అర్థమైందా? దొంగ ఉన్నాడు కాబట్టి అలాగా బేతనియ మరియను ప్రేరేపించిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. 1వ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనములు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టిది మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంది. చాలండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టిది మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొని. యూదా ఎవరన్నారు ఇందాక? 12 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుడు. యేసుక్రీస్తు వారితో ఎన్ని సంవత్సరాలు సహవాసం చేశాడు? 3.5 సంవత్సరములు. ఆయన పక్కనే ఉంటూ, ఆయన ఏం చేసేది చూస్తూ, ఆయన ఏం మాట్లాడేది మాట్లాడుతూ, ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ, ఆయన చేసిన కార్యాలని చూశాడు, ఆయన కూడా కార్యాలు చేశాడు. ఇవన్నీ చేసి కూడా ఏమైపోయి ఉన్నాడంటే విశ్వాసం నుండి తొలగిపోయి. కారణం ధనాపేక్ష. విశ్వాసం నుండి తొలగిపోయాడు కాబట్టి ఏం పొందుకున్నాడు? నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. విశ్వాసం నుండి తొలగిపోతే మనలో ఏమొస్తుందంటే దేవుని ఆత్మ అనేది ఉండదు. దురాత్మ అనేది మనలో చొరబడ్డప్పుడు మన ప్రాణాన్ని మనమే తీసుకునేవారిగా ఉంటాము. యూదా జీవితం కూడా అంతమదే కదా. పశ్చాత్తాపడ్డాడు, కానీ ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఏం చేసుకున్నాడు? ఉరేసుకొని చచ్చిపోయాడు. అంటే విశ్వాసం నుండి తొలగిపోతే
అలాంటి పరీక్షలే మనకి ఎదురవుతూ ఉంటాయి. అందరికీ తెలుసు కదా, ఏలియా తనతో పాటు ఉన్న శిష్యుడు గెహజీ అక్రమమైన కాదులే కానీ దైవజనుడికి ఇస్తానంటే దైవజనుడు వద్దంటాడు. కానీ ఆ సొమ్ముని ఆశించి ఏం పొందుకుంటాడు? కుష్ఠ రోగాన్ని పొందుకుంటాడు. అంటే ధనాపేక్ష ఏం కలగజేస్తుంది? నష్టాన్ని కలగజేస్తుంది, మరణాన్ని కలగజేస్తుంది. దేవుడిచ్చిన అమూల్యమైన విశ్వాస జీవితం నుండి విడిపోయేటట్లుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం ఎలా ఉన్నాము? యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నాము కదా, యేసుక్రీస్తు బోధలు వింటూ ఉన్నాము కదా, యేసయ్య ఎవరో మనకి తెలుసు కదా. తెలిసినటువంటి మనము ధనము వెంబడి నడుస్తున్నామా, లేకపోతే యేసుక్రీస్తుని వెంబడిస్తూ జీవిస్తున్నామా అన్నది మనల్ని మనము పరీక్షించుకోవాలి. ధనం వెంబడి నడవటము అంటే ధనాన్ని దొంగలించడం అనే కాదు. ఇప్పుడు ధనం చేతిలో ఉందని విచ్చలవిడిగా తిన్నాం అనుకోండి, తిండికి దాసులు అవుతాం, యేసయ్యకి ఏమవుతాం? దూరం అవుతాం. ధనం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మన కోరికలు తీర్చుకున్నాం అనుకోండి, మనలో ఏం పుడతాయి? ఇంకా కోరికలే పుడతాయి. యేసయ్య ఎక్కడికి వెళ్తాడు? పక్కకి వెళ్ళిపోతాడు. ధనం అంటే పక్కనోడి సొమ్ము దొంగలించడమే కాదు, ధనం ఉన్న దాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం కూడా యేసయ్యని దూరం చేసుకోవడమే. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాం? దేవుడు అందరికీ కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి సకల సమృద్ధిని కలగచేసేవాడై ఉన్నాడు. ఇచ్చిన దానిని బట్టి సంతోషిస్తూ కృతజ్ఞతులై జీవిస్తే దేవుడు ఉన్న దానిలో నుండి ఇంకా బహుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ధనాపేక్ష ఏం చేస్తుంది అంటే మేలుకి దగ్గరగా కాకుండా కీడికి దగ్గరగా చేసే విధముగా ఉంటుంది. అదే యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ప్రథమ కారణంగా అయి ఉన్నది. మనం ఎలా ఉన్నాము అన్నది మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. 1 తిమోతి 6:17 కూడా ఉంటుంది, అది కూడా చూసుకుందాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరులైన ధనమందు నమ్మిక ఎంచక, సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపించము. ఏం చెప్తున్నాడు? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఒకవేళ దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి ధనవంతుడిగా ఉంచితే ఏం చేయొద్దు అంటున్నాడు? గర్వించొద్దు అంటున్నాడు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక అంటే కష్టపడకుండా ఏదైనా డబ్బు వచ్చిందనుకో దాని మీద ఏముంచుకోకూడదు? నమ్మకం ఉంచుకోకూడదు. అది ఎలా వచ్చిందో అలానే పోతుంది. దేని వైపు మన దృష్టి ఉండాలి? కష్టపడి, చాలా మంది చెప్తారు కదా, కష్టపడి పనిచేసిన వాడు రూపాయిని పోగు చేసుకుంటాడు, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాడు. ఏ పని చేయకోకుండా వచ్చిందనుకో ఎలా చేస్తాడు? అందరి ముందర రిచ్ ఫెలో లాగా కనపడతాడు. కానీ ఒకానొక రోజు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు చూసిన వాళ్ళందరూ అనుకోవాలి, అన్నీ ఉన్న ఆకంట అణిగి మనకి ఉంటదంట, ఏమీ లేదంట ఎగిరెగిరి పడుతుందంట. అంటే ధనవంతులు అంటే ఎలా ఉంటారంటే సైలెంట్ గా ఉంటారు, ఖర్చు చేసేవారు కాదు ధనవంతులు. ఎంత ధనమున్నా దాన్ని కాపాడుకునే వారే నిజమైన ధనవంతులు. అలా ఉండే వారిలో గర్వం అనేది రాదు. వాళ్ళకి ఎలా ఖర్చు చేసుకోవాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎలా కాపాడుకోవాలో తెలుసు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక, సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని యందే నమ్మిక ఉంచాలి. దేవుడు ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉండి ఉపయోగించుకుంటూ జీవిస్తే ఇంకా బహుగా మనకి అనుగ్రహించే వారే ఉంటారు. కొంతమంది లక్షలు సంపాదిస్తారు కానీ మనశ్శాంతి ఉండదు. కొంతమంది 5,000 10,000 సంపాదిస్తారు కానీ వాళ్ళ అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ కంటే వీళ్ళ అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు 10,000 ఇచ్చినా అన్నింటినీ దయచేస్తాడు. వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా సరిపోవు. నెలాఖరికి వచ్చేపాటికి ఎలా ఉంటుంది? నిల్ బ్యాలెన్స్, అన్ని అప్పులు. చాలా మంది ఉన్నారంట అలాంటి వారు దేవుని బిడ్డలుగా. అందుకే నేను అన్నాను కదా, 99% యూదా స్వభావాన్ని కలిగిన వారిగా ఉంటారు. 1% బేతనియ మరియ వంటి స్వభావాన్ని కలిగిన వారిగా ఉంటారు. మొదటిగా ధనాపేక్ష కలిగినటువంటి బిడ్డగా కనపడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. రెండవదిగా యూదాలో సాతాను పుట్టించినటువంటి ఆలోచనను జయించలేని వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఎలా కనపడుతున్నాడు? సాతాను పుట్టించినటువంటి ఆలోచనను జయించలేని వాడిగా కనపడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. చదవండి. ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది
ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక. చాలండి. ఇప్పుడు పుట్టించిందంట, ముందుగానే ఆలోచన పుట్టించింది. సాధారణంగా ఒకసారి గమనిద్దాం, మనకు ఒక ఆలోచన వస్తే ఆలోచనగా ఉంచితే ప్రమాదం ఏమీ లేదు, దాన్ని ఆచరణలో పెడితే ప్రమాదం అనేది ఉంటుంది. యోధా ఏం చేశాడో తెలుసా? ఆలోచన రాగానే సరిపెట్ల, ఆలోచనని ఆచరించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. చాలా మందికి దేవాది దేవుడు చక్కని ఆలోచన దయచేస్తాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు మన 40 దినాల నుండి ప్రసంగాలు వింటున్నాం కదా, దేవాది దేవుడు చక్కని ఆలోచనలు దయచేస్తాడా లేడా? ఆలోచనలు అంటే ఉద్యోగం ఏ విధంగా చేసుకోవాలో దానికి ఆలోచన కాదు, లేకపోతే వివాహం ఎలా చేసుకోవాలో దానికి ఆలోచన కాదు, కడుపు ఏ రీతిగా నింపుకోవాలో దానికి ఆలోచన కాదు. ఆయన ఇచ్చే ఆలోచన చేస్తే ఆటోమేటిక్గా ప్రతి మార్గం కూడా తెరవబడుతుంది. అంటే ఆయన ఇచ్చే ఆలోచన ఆచరిస్తే పరలోకంలో ఉంటాము. మనకు వచ్చే ఆలోచనలు ఆచరించామనుకోండి, ఎక్కడికి వెళ్తాం? నరకంలోనికి వెళ్తాం. యూదా పరిస్థితి అలానే ఉన్నది. ఏం చేశాడంటే ఆయనకు వచ్చినటువంటి ఆలోచనని ఆచరించి తనతో సహవాసం చేసినటువంటి యేసయ్యతో సహవాసం చేసినటువంటి యూదా యేసయ్యకి దూరం అయిపోయిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి మన ఆలోచన అనేది ఎలా ఉంది? మనల్ని మనం పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము సరి అయిన ఆలోచన కలిగి ఉండాలి. అది కూడా దేవుడు అనుగ్రహించే ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటే మనం ఏం చేస్తాము? పాపం చేయము, సరి అయిన విధంగా జీవిస్తాము. దేవుడు ఏం చెప్తాడు? పలానా స్థలానికి నువ్వు వెళ్ళొద్దు అంటాడు. మనం వెళితే ఆచరించినట్లు, వెళ్ళకపోతే ఆలోచన సరిగా ఫలించినట్లు. అవునా కదా? వెళ్ళొద్దన్న దగ్గరికి వెళ్ళకోకుండా ఉంటే ఆలోచన ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. ఆచరించిన వారిగా కనపడతాము, క్షేమంగా ఉంటాము. అలా కాకుండా వెళ్ళొద్దన్న దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాము? యేసయ్యని అప్పగించిన వారిగా కనపడతాం. అందుకనే ఉంటుంది కదా కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటాడు. ఏదైనా పాపానికి తావు చేసే ఆలోచన ఏం కలగజేస్తుంది? దుష్టత్వాన్నే కలగజేస్తుంది. మేలు కోసం అనేది కాదు. కాబట్టి మన ఆలోచనలు మన ఇష్టానుసారముగా నడుచుకునే విధంగా ఉన్నాయా, దేవుని ఇష్టానుసారముగా నడుచుకునే విధంగా ఉన్నాయా అన్నది మనల్ని మనము అనుదినము కూడా పరీక్షించుకునే వారిగా ఉండాలి. మొదటిగా నేను ఏం చెప్పాను? ధనాపేక్ష కలిగినటువంటి యూదా స్వభావం కలుగుతుంది. రెండవదిగా అపవాది ఆలోచనని జయించలేని వానిగా కనబడుతూ ఉన్నాడు. మూడవదిగా ఏంటంటే యేసయ్య మీద సరి అయిన అవగాహన లేని వాడిగా కనబడుతూ ఉన్నాడు. యేసయ్య మీద అవగాహన ఉందా లేదా? ఉందా లేదా? లేదంటారా? ఉందంటారా? మరి ఉంటే ఎందుకు అలా చేశాడు? అంటే యేసయ్య చెప్తాడు కదా, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, జీవించుచున్నారు అన్న మాట ఉన్నది కానీ వృద్ధులు అయినారు. అంటే వాళ్ళు జీవించట్లేదు అని అర్థము. ఇప్పుడు దేవుడు ఎవరో ఎరిగి దేవుని రూపంలోనికి మనం రావట్లేదు అంటే దేవుణ్ణి ఎరిగిన వారము కాదు అని అర్థం. నీ తల్లిదండ్రులు నీకు తెలుసుకొని ఉంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా, మన ఇంటికి వెళ్తావు కదా, అవునా కదా? మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనకి తెలిస్తే మన ఇంటికి వెళ్తాం, తెలియకపోతే ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. యేసయ్య ఎవరో తెలిసినప్పుడు యేసయ్య ఇంట్లోకి వస్తామా, లేకపోతే వేరే ఇంట్లోకి వెళ్తామా? మీకు అర్థమైందా నేను చెప్పేది? ఇప్పుడు యోధ ఏం చేశాడు? 3.5 సంవత్సరములు అతనితో నడిచిన వాడిగా ఉండి ఉన్నాడు. ఎలాగా ఉన్నాడు అంటే క్రీస్తుకి దగ్గరగా జీవిస్తూ ఆయన చేసే సూచక క్రియలన్నిటినీ చూస్తూ అద్భుతాలను ఆశ్చర్యాలను అన్నిటినీ కన్నులారా చూసినటువంటి వాడు. అంతేకాకుండా యోధ కార్యాలు చేసినటువంటి వాడిగా కూడా కనబడుతూ ఉంటాడు. చూడటమే కాదు, చేశాడు. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండి ఉంది. ఉన్నప్పటికీ కూడా ఏం చేశాడు? యేసయ్యని అప్పగించాడు. చాలా రకాలుగా యేసుక్రీస్తు వారు యూదాని మార్చాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాల్లో యూదా సఫలం అవ్వలేదు. ఏం చేశాడు? యేసయ్యకి దూరంగా వెళ్ళిన వాడిగానే కనబడుతుంటాడు. ఎన్నో సమయాలు ఆఖరి క్షణంలో కూడా ముద్దు పెట్టుకొని ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. అప్పుడు ఒక మాట అంటాడు, చెలికాడా అంటాడు, ఎంతో ప్రేమగా. నిజంగా యేసయ్య ప్రేమ ఎలాంటిదో అనేది అక్కడ అర్థమవుతుంది. శత్రువుని కూడా ప్రేమిస్తారు కదా, అప్పగిస్తాడని తెలిసి కూడా ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకోగానే చెలికాడా అన్నాడు. మన నోట్లోని కనీసం చెలికాడా కాదు, మంచి దానా అంటాం కూడా మనకి రాదు, ఎవరన్నా మనకి శత్రువులు ఉంటే. కానీ యేసయ్య అంతగా చివరికి కూడా
అంతేకాకుండా యూదా పాదాలు కడిగాడా లేడా? యూదా పాదాలు పట్టుకున్నాడా లేదా? పాదాలు కడిగాడా లేదా? అయినా కానీ యూదా మనస్సు మారలేదు. అంటే ఎంత విప్లవాత్మకమైనటువంటి మనస్సు మనకు అర్థం. చాలా మంది అంటారు కదా, వీడు మోనార్క్ అండి అంటారు. ఎంత మార్చాలన్నా మారు. అలాంటి స్వభావం కలిగినటువంటి వాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే యేసయ్యని ఎరిగి ఉన్నవారు ఖచ్చితంగా యేసయ్య బాటలో నడిచేవారిగా ఉంటారు. ఆయన బాటలో నడవట్లేదు అంటే ఆయన్ని అమ్మివేసిన వారే, ఆయనకి విలువనివ్వని వారే, ఆయన ఎవరో తెలియని వారే కాదంటారా? ఇప్పుడు ఎవరైనా వచ్చి నీ దేవుడు ఏమై ఉన్నాడు అని చెప్తే ఏం చెప్తారు? దేవుడిని ఎరిగిన వారైతే ఏం చెప్తారు? సజీవుడు, పరిశుద్ధుడు, ఉన్నవాడు అనవాడే ఉన్నాడు. ఆయన నామాలు, ఆయన శక్తిమంతుడని అలా చెప్తాం. కొంతమంది ఏం చెప్తారు? యేసయ్య ఎవరంటే దెయ్యాలు పడితే వదిలిస్తాడు, అనారోగ్యాలు వస్తే స్వస్థపరుస్తాడు. ఇవన్నీ ఏంటో తెలుసా? యేసయ్యని అప్పగించడం. యేసయ్య ఎరిగిన వారు ఏం చెప్తారు? యేసయ్య ఎవరో, ఆయన శక్తి ఏంటో చెప్పేవారిగా ఉంటారు. చాలా మంది ఉన్నారంట అలా చెప్పేవారు. మా యేసయ్య దగ్గరికి వస్తే మీకు జ్వరం తగ్గిపోద్ది, మా యేసయ్య దగ్గరికి వస్తే మీ కుటుంబం సమాధానంగా ఉంటుంది. దానికోసం వస్తే తగ్గిపోయాక ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. దేవుడి శక్తి ఏంటో చెప్తే ఎప్పటికీ కూడా నిలిచి ఉండేవారు ఉంటారు. ఎవరు ఆ శక్తిని ప్రభావితం చేస్తారు? దేవుణ్ణి ఎరిగిన వారు. ఇప్పుడు యూదాలో ఆయన యొక్క శక్తి లేకపోయింది అంటే కారణం ఆయన ఎరగలేదు అని నిశ్చయంగా మనం నమ్మాలి. ఆయన ఎరిగితే ఖచ్చితంగా ఏం చేస్తాడు? యేసయ్యని అప్పగించేవాడిగా ఉండడు. ఆయనలో ధనాపేక్ష అనేది కలగదు. అది ఆయన గుణమా? యేసయ్య గుణమా? అందరినీ ప్రేమించే గుణం, అందరికీ ఇచ్చే గుణం, తీసుకునే గుణం కాదు. కాబట్టి ఎలా ఉన్నాము? దేవుణ్ణి ఎరిగి ఉన్నామా మనము కూడా? లేకపోతే యూదా వలె ఎరిగి ఉన్న వారిగా జీవిస్తూ ఎరిగి లేని వారిగా? నాన్నగారు చెప్పారు కదా, వేషధారణ దేవునికి అయిష్టమైనటువంటి క్రియ. దేవుని బిడ్డల్లో అదే వేషధారణ అంటే ఏంటో తెలుసా? చర్చిలో ఒక షేడ్ ఉంటుంది, బయట కలగనే ఇంకో షేడ్. అదే యూదా స్వభావం, అదే స్వభావం. యేసయ్య ఎవరో తెలుసు, అందరి దృష్టిలో మనం దేవుని బిడ్డలమే. కానీ కొన్ని సమయాల్లో మనం ఎవరో యూదా. ఎలా ఉన్నాం? మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఆఖరిగా ఒకటి చూసుకుని ముగించుకుందాం. ఏంటి అంటే అది యూదా అలా చేయడానికి గల కారణం ఏంటంటే దుష్ట సాంగత్యం. దుష్ట సాంగత్యం ఎలా చెప్పగలరు? పరిసయ్యులతో సద్దయులతో చేయి కలిపిన వాడు, అక్కడ సన్హెడ్రన్ సభలో ఉన్నటువంటి సభ్యులందరితో కూడా సహవాసం చేసినటువంటి వాడిగా కనపడతాడు. యేసయ్యని ఎప్పుడైనా సరే మనం విడిచిపెట్టే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అంటే దుష్ట సాంగత్యమే. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది అంటున్నాడు. యూదా జీవితాన్ని పక్కకి తిప్పివేయడానికి గల కారణం ఏంటంటే సహవాసం. దేవుని బిడ్డలు కూడా యేసయ్యని విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే సహవాసమే. దేవుని మందిరానికి వెళ్దామని చక్కగా తెల్ల బట్టలు వేసుకొని బయలుదేరుతాం. ఒక ఫోన్ కాల్ వస్తుంది, అరే ఈరోజు సండే కదా, ఏదైనా పార్టీ చేసుకుందామా, లేకపోతే ఏదన్నా అవుటింగ్ వెళ్దామా? రా, ఏం కాదులే, ఒక్కరోజే కదా, మిగతా అన్ని సండేలు ఉన్నాయి కదా అన్నప్పుడు నీవు ఒక్కరోజే కదా అని వెళ్ళామనుకో, ఏం చేసావు? యేసయ్యని అప్పగించేసినట్లే. మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఎవరితో సహవాసం చేస్తున్నాం? మంచి స్నేహితులతో సహవాసం చేస్తున్నామా? ప్రార్థనా పరులతో సహవాసం చేస్తున్నామా? దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నామా అన్నది మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. ఒక మంచి దేవుని బిడ్డ దొరకడం అనేది ఎంతో ఆశీర్వాదకరం అండి. ఎందుకంటే యేసయ్య గురించి, యోహాను గురించి తెలుసు కదా. యేసయ్య యోహాను ఏమంటాడు? ప్రేమించినటువంటి శిష్యుడు. ఎందుకన్నాడు? పక్కనే ఉంటాడు ఎప్పుడు. ఆయన హృదయంతో, యోహాను హృదయాన్ని ఆనుకొని ఉంటాడు అని ఉంటుంది నూతన నిబంధనలో. అంటే అలాంటి రిలేషన్ కలిగిన వాడు మనకి తోడుగా ఉండాలి. మనం కూడా అలా చెప్పాలి, నన్ను ప్రేమించే ఒకడు నాకున్నాడు, దేవుని బిడ్డ నాకున్నాడు. ఎందుకంటే అలాంటి వారు ఉంటే మన సహవాసం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? బేతనీయ మరియ వలె ఉంటుంది. అలా లేకపోతే యూదా వలె మారుతూ ఉంటాము. కాబట్టి యూదాలో అటువంటి స్వభావం లేదు. కాబట్టి ఏం చేశాడు? ముద్దు పెట్టి నాణాలను పొందుకొని యేసయ్యని
అప్పగించాడు. ఆ రోజుల్లో యూదా చేయడమే కాదు, ఈ రోజుల్లో మనం ఎన్నో సమయాలలో యూదా ఒక్కసారి తీసుకుని ఆయన అప్పగించాడు, మనం ప్రతిరోజు అప్పగిస్తూ ఉంటాం. ఆయన ఎన్ని నాణ్యాలు? 30 నాణ్యాలే. కానీ మనం రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వకపోవడం కూడా ఆయన్ని అప్పగించినట్లే. మరి మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తంలో కూడా యూదా వంటి స్వభావము ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ షేడే కనపడుతూ ఉంటుంది. ఎందుకు అలా పెట్టాడంటే, అలాంటి స్వభావం కలిగిన వారు ఉంటే అలా ఉండకూడదు అని దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి యూదులైనా సరే, ఎవరైనా సరే, ఎందుకంటే యూదా ఏమన్నాను, విప్లవాత్మకమైనటువంటి స్వభావము కలిగిన వాడు. కాబట్టి ఏంటంటే వారి యొక్క రాజ్య స్థాపనే జరగాలి, ఏలాలి అన్న ఆలోచన కలిగి ఉన్నవారు. అక్కడ యేసుక్రీస్తు వారు జీవిస్తూ ఉన్న పరిస్థితులు కానీ, ఆయన వ్యవహారిక జీవితం కానీ కొనసాగిస్తూ ఉంటూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు ఏంటంటే ఆయన వాళ్ళకి ఫేవర్ గా ఉంటారు అన్న ఆలోచనలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరైనా మనకి సంబంధించిన వారు ఉంటే మనోళ్ళే మనలాగే ఉంటారు అనుకుంటాం. కానీ ఒక్కసారి వాళ్ళు టర్న్ అయ్యారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా టర్న్ అవుతారంటే, ఇప్పుడు ఒక మంచి స్నేహితుడికి ఒక చెడ్డ స్నేహితుడు వచ్చినప్పుడు చెడ్డోడు మంచోడుగా నటించి మళ్ళీ ఎమ్మటే చెడ్డగా అయ్యాడు అనుకో, మనం ఎలా ఉంటుంది? ఒక్కసారి అవక్ అవుతామా లేదా? కానీ ఏసీ అలా అవ్వలేదు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అలా ఆలోచించారు. ఎలా అంటే ఆయన ఒక యుద్ధ వీరుడిగా వస్తాడు అని భావించిన వారిగా ఉంటారు. కానీ ఎలా వచ్చాడు? దీనుడై గాడిద మీద ఎక్కి వచ్చాడు. రాజులు ఎలా వస్తారు? గుర్రాల మీద వస్తారు. కానీ దేవుడు ఎలా వచ్చాడు? గాడిద ఎక్కి వచ్చాడు. వాళ్ళేమో రాజుగా వస్తారు అని ఆలోచన చేశారు, కానీ ఈయన దేవుడిగా వచ్చి ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈయన ఒక సింహంలాగా వస్తారు అని ఆలోచన చేసిన వారిగా ఉన్నారు. కానీ ఆయన ఎలా వచ్చాడు? గొర్రె పిల్లలాగా వచ్చి ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్లలాగా వచ్చి ఉన్నాడు. అంతేకాకుండా ఒక యుద్ధ వీరుడిగా వస్తారు అన్న ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. కానీ ఆయన ఎలా వచ్చాడు? శాంతి సమాధానములకు కర్తగా వచ్చి ఉన్నాడు. యుద్ధం చేయడానికి వచ్చాడా? లేడు. సమాధానం లేని వారి జీవితంలో సమాధానమును అనుగ్రహించిన కొరకు వచ్చాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న రోమన్ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా చెరిపేవాడై ఉంటాడు, వచ్చేవాడు అన్న ఆలోచనని కలిగిన వారిగా ఉన్నారు. కానీ రోమన్ల చేతే సిలువకి అక్కడ అప్పగించుకునేవాడిగా ఉంటాడు అని వాళ్ళు ఆలోచన చేసిన వారిగా ఉండలేదు అని మనకి అర్థమవుతూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న యూదా సామ్రాజ్యంలో ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా సవరిస్తాడు, బాగు చేస్తాడు అనుకున్నారు. కానీ వచ్చి ఏం చెప్తున్నాడు? వారిలో ఉన్న లోపాలని, మీరు ఇలా ఉండకూడదు, వేషధారణ కలిగి జీవించకూడదు, అలా బ్రతకకూడదు, అందరినీ ప్రేమించాలి, అందరినీ క్షమించాలి. నిన్నటి కాల సమయంలో విన్నాం కదా, ఎందుకు చెప్పారు? వాళ్ళలో అది లేదు, అది తీసుకురావాలి అన్న ఆలోచన ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న ఆ జనాంగం ఏంటి? వాళ్ళకి ఫేవర్ గా ఉంటాడు అన్న ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి మన యొక్క ఆలోచన ఎలా ఉంది? మన కోసం దేవుడిగా వచ్చాడు, దీనుడై వచ్చాడు, రక్షకుడిగా వచ్చి ఉన్నాడు, మన కోసం ప్రాణాన్ని దారబోసి ఉండి ఉన్నాడు. ఇవన్నీ చేసినటువంటి దేవుడు మనకి ఏమై ఉన్నారు? గొప్ప దేవుడై ఉన్నారు కదా. కాకపోతే అక్కడ యూదా ఏం చేశాడు? దేవునితో తిరిగి ఉండి దేవుణ్ణే అప్పగించినటువంటి వాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఈ అంత్య దినాలలో ఇలాంటి స్వభావం చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే అంత్య దినాలలో ధనమే ఏలుబడి చేస్తూ ఉంటుంది. యూదా 30 నాణాలకు ఏసైనా అప్పగించేశాడు. అవునా కదా? కరెన్సీ చాలా పెద్ద మ్యాటర్ అండి రాబోయే రోజుల్లో. డబ్బు కోసం, తిండి కోసం ఏం చేస్తారు? చంపుతారు, గొప్ప రక్షణ విడిచేస్తారు, దేవుణ్ణే వదిలిపెడతారు. అలా చేయడం అనేది అంత్య దినాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా చేశామనుకోండి, యూదా ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు వారిని అప్పగించాడో, మనము కూడా ఇన్ని సంవత్సరాలు రక్షణ జీవితం జీవించి ఉండి ఆయన యొక్క బోధలు విని ఆయన సహవాసంలో జీవిస్తూ ఆయనలాగా నడుస్తూ ఉండి కూడా చివరిలో ఏదైనా పరిస్థితికి, అంతే కదా, ప్రపంచ నియంత వచ్చినప్పుడు ఆయనకి దాసులైతే దేవునికి దూరం అవుతారు, దేవునికి దగ్గరైన వారు అక్కడ హతసాక్షులుగా మిగులుతారు. మరి మన యొక్క అంతిమ పోరాటంలో మనము యూదా వలె ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉండాలి?
బేతనియ మరియ ఏ రీతిగా అప్పగించుకుందో మన శక్తి కొలది మంచి కార్యం చేస్తూ ఆయన కోసం ముందడుగు వేసేవారు ఎలా ఉంటారు? ఎన్ని పోరాటాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన కోసం ప్రయాసపడుతూ ఆయన రాకడలో ఎత్తబడేవారిగా ఉంటారు. లేనివారు యూదావలే ప్రభువుని అప్పగించి పతనావస్థకి, అనగా ఇందాక చెప్పాను కదా, విశ్వాసాన్ని కోల్పోయి వారిని వారే చంపుకుంటారు అంట. మనం ఏ గుంపులో ఉంటాము? యూదావలే జీవించాలని దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకోలేదు. బేతనియ మరియ వలె ఆయన్ని హత్తుకొని ఆయన పాదాలు పట్టుకొని ఆయన కొరకు మంచి కార్యాలు చేస్తూ సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అంత్య దినాల్లో వెళ్ళబోతున్నటువంటి మనము ఈ యొక్క యూదా ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యూదా అలా చేశాడు, చివరికి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అది అందరికీ తెలుసు, చెప్పుకుంటాం. కానీ మనం కూడా అలాంటి స్వభావం కలిగిన వారి మనుషులమే కదా. మన ముందులో ₹1 పెడితే తీసుకోమండి, ఎందుకు తీసుకోమో, పక్కకు రా అని చెప్పి తీసుకుంటాం. అవునా కదా? చెప్పండి యథార్థంగా. ముందుగా తీసుకోకపోవచ్చు, ఒకసారి అడుగుతాడు, రెండోసారి అడుగుతాడు. ఆశ అనేది కలుగుతుంది. అందుకనే చాలా మంది మనం వర్క్ చేసే ప్లేసుల్లో కానీ, ఎక్కడికైనా వెళ్ళే ప్లేసుల్లో కానీ కరెన్సీ ఏరియాలో మనం ఉండకూడదు, స్త్రీలు ఉండే ఏరియాలో ఉండకూడదు, పురుషులు ఉండే ఏరియాలో ఉండకూడదు. ఇవేం చేస్తాయి అంటే మనల్ని మింగేస్తాయి. ఇవన్నీ ఒక నాశనకరమైన గుంటలు. అందులో పడేయడానికి దుష్టుడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? పొంచి ఉంటాడు. కాబట్టి మనం వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. లేదు, నాకు ఒక క్యాషియర్గా పొజిషన్ ఇచ్చాడని దేవుడు వీడు అక్కడ కూర్చున్నాడు అనుకో, ఎప్పుడొకప్పుడు అదే నిన్ను ముంచేస్తుంది. ఎందుకంటే కరెన్సీ అంతా చుట్టూ ఉందనుకోండి, నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆత్మ. ఎప్పుడైనా నిద్రపోయినప్పుడు నీకు ఒక ఆలోచన వస్తుంది, ఆలోచన ఏం చేస్తావు? ఆచరిస్తావు. అంటే దుష్టుల సాంగత్యం చేయకూడదన్నా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదన్నా, మనుషుల ఆలోచనే కాదు, మనీ కూడా ఒక మనిషే. దాంతో సహవాసం చేస్తే దాని మార్గంలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనకు కొన్ని విషయాల్లో కొన్నిటికి దూరంగా ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కాపాడుకున్నప్పుడే ఆయన రాకడలో మనం అందరం కూడా ఎత్తబడతాము. అదియే ఆయనకు సంతోషకరమైనది, అదియే ఆయనకి ఎంతో ఆనందాన్ని కలగజేసేది ఉన్నది. కాబట్టి ఆయన సంతోష పెట్టే వారిగా, అనగా బేతనియ మరియ వలె మనం అందరం కూడా ఉండాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. యూదా వలె మనం ఉండకూడదని ఆలోచన కలిగి లేడు. కాబట్టి ఆయన ఆలోచనని మనం సఫలం చేయాలి అంటే బేతనియ మరియ వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి జీవితం దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. 1-2 నిమిషాలు. మన జీవిత పయనము, మన జీవిత కాలము, గడిచిన దినములు ఏ రీతిగా జరిగి ఉన్నాయో మనకి తెలుసు. రక్షణ పొంది, మారు మనస్సు పొంది, బాప్తిస్మం తీసుకొని ఎన్నో సమయాలలో ఎన్నో రకాలుగా చూడకూడనివి చూస్తూ, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, వెళ్ళకూడని స్థలానికి వెళుతూ, చేయకూడని పనులు చేసి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా హృదయాంతరంగముల నుండి మనము నడిచిన నడవడికను అంతటినీ జ్ఞాపకం చేసుకుందాం. తప్పు లేదు. దేవుని సన్నిధిలో మనము నడిచిన పాపపు నడక అంతటిని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఈ నడకలో నుండి నన్ను నీ త్రోవలోనికి నడిపించు అని అడిగినప్పుడు నిశ్చయముగా మనల్ని నడిపిస్తాడు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పక్కన వారు వింటారేమో, మన యొక్క జీవితాన్ని చూసి మనల్ని గేలి చేస్తారేమో అని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డ, దేవుడు చూస్తున్నాడు అని నీవు నోరు తెరిచి అడిగినప్పుడు నీ నోటిని బాగుగా నింపుతానంటున్నాడు ఆయన. మనము నోరు తెరిచినప్పుడు నిశ్చయముగా మనల్ని తన యొక్క పరిశుద్ధతతో నింపువాడై ఉన్నాడు. తన యొక్క పవిత్రత అనే భయమును మనలో పుట్టించువాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. యూదా గురించి మాట్లాడుకొని ఉన్నాము, బేతనియ మరియ గురించి ప్రస్తావించుకొని ఉన్నాము. వీరిద్దరి జీవితాల్లో మన బ్రతుకు ఏ కోణంలో ఉన్నది, ఎవరి వలె మనము జీవిస్తున్నాము, ఏ రీతిగా మనం బ్రతుకుచున్నాము, ఎవరి వంటి స్వభావాన్ని మనము కలిగి ఉన్నాము అన్నది మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని ఎంతగానో దీవించబడి వాటిని ఆనందించే వారిగా, ప్రభువుని దూరపరిచే వారిగా ఉండి ఉన్నామా, వాటిని బట్టి కృతజ్ఞులై జీవిస్తూ ప్రభువుకి సమీపస్తులుగా ఉంటున్నామా అన్నది మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవునికి సమర్పించుకుందాం. స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభువా, నీకే వందనాలు 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 ప్రభువా. రాజా,
నీకే స్తోత్రములు. అయోగ్యులము, అల్పులము, బుద్ధిహీనులము, చేతగాని వారము, పనికి మాలిన వారిమయ్యా, అయినను పేర్లు పెట్టి పిలుచుకున్న దేవా నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు మీ ప్రియాతి ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించారయ్యా. మా కోసం పడరాని వేదన పాట్లు, శ్రమలు, నిందలు, ఇబ్బందులు, ఇరుకులు నాయన ఎన్నో అనుభవించావయ్యా. మా కోసం నీవు చేసిన యాగముకై వందనాలు. మా సిలువ దారి నీకే వందనాలయ్యా. నీ కృపాసనము యొద్దకు వచ్చుచున్నామయ్యా. నీ సిలువ శక్తితో మమ్మల్ని నింపండి నాయన. లోకాన్ని జయించే శక్తి, పాపాన్ని జయించే శక్తి మాకు దయచేయండి నాయన. పాపము నుండి పారిపోగలిగే ఆత్మను మాలో పుట్టించండి అయ్యా. పాపమును విడిచిపెట్టగలిగే క్రీస్తు యేసు మనస్సును మాకు దయచేయండి తండ్రి. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు నాయన. నీవు మా కొరకై నాయన తండ్రి దేవా రానయ్యున్న వేళ నీతో నాయన మేము కొనిపోబడాలి అంటే ప్రభువా మాలో యూదా వంటి స్వభావం ఉండకూడదయ్యా. ప్రభువా మరియ వంటి స్వభావము నాయన తండ్రి నీ పాదాలను పట్టుకొని నీ కొరకు మంచి కార్యము పూనుకొని శక్తి లోపము లేకుండా ప్రభువా నీ కోసం నాయన ముందుగా ప్రయాసపడేవారిగా, నీ రాకడ కొరకు ముందుగానే సిద్ధపడేవారిగా, అట్టి క్రియల చేత అలంకరింపబడి నీ నామానికి మహిమ తీసుకువచ్చేవారిగా మా జీవితాలను స్థిరపరచమని వేడుకుంటున్నానయ్యా. తండ్రి ఈ సాయంకాల వేళ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. స్థిరపరచండి నాయన, నీ శుద్ధ జలముతో తడపండి నాయన, చిగురింప చేయండి తండ్రి. నాయన మహావృక్షముగా విశ్వాసములో మేము ఎదుగుతూ నాయన ఫలించడి కొమ్మగా మీలో పరిమళ సువాసనగా ఉండుటకు మీ సహాయమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఆశ కలిగి నీ సన్నిధిలో మోకరించిన ప్రతి మోకాలు యేసు నామములో నీ యొక్క శిలువ శక్తితో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. నోరు తెరిచి అడుగుతున్న ప్రతి బిడ్డ జీవితంలో యేసు క్రీస్తు మనస్సు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కొరకు ప్రయాసపడే వారిగా, నీ కొరకు జీవించే వారిగా, నీ కొరకు బ్రతికే వారిగా, నీ యందు ఆనందించే వారిగా మాకు నేర్పించమని వేడుకుంటున్నామయ్యా. మాకు సహాయము చేయమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి దేవా ఆచారముగా నాయన నీ ప్రసంగాలను వినేవారిగా కాకుండా నీవు అనుగ్రహించిన ఆలోచన ప్రకారము నడుచుకుంటూ నీ నామానికి మహిమ తీసుకొని వచ్చేవారిగా మా యొక్క జీవితాలను స్థిరపరచండి. మా బ్రతుకులను అంటుకట్టపరచండి నాయన. అమర్చమని వేడుకుంటున్నాము. నీ ఆత్మ చేత నింపి, నీ అభిషేకము చేత నింపి మీరు మాకు అనుగ్రహించిన ఈ గుడారము అనే మందిరము నిండుగా నీ ఆత్మ చేత నింపబడినట్లు నీ శక్తిని మాపై కృమ్మరింప చేస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప చొప్పున కనికరించి నడిపించమని జరుగుతున్నటువంటి ఈ పరిచర్యల్లో రాబోయే దినాల్లో ఉన్నటువంటి ఆరాధనలన్నీ కూడా నీకు మహిమకరముగా జరిగించుకోమని, నీ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ ప్రార్థన మీకు సమర్పించుకొని అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. సంపూర్ణ విషయం అపవాదికులంతా నాశనం కలుగును గాక. ఈ నామముకి స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.